అంటే ఎవరికి తెలివి ఉన్నాలో ఎవరు చదువుకున్న వాళ్ళు పైకి వచ్చారు. దానికి ఉదాహరణకి చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ స్కూల్లో ఎంతోమంది మామూలు వ్యక్తులు ఎంతో మంచి ప్రొఫెషన్స్లో మంచిగా చదువుకున్న ఉన్నారు. దానికి ప్రత్యేకంగా మన ఫార్మర్ డీజీపీ గారు సాంబశివరావు గారు ఉన్నారు. సో నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఆ రోజులలో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఎంతోమంది ఎన్నెన్నో మంచి పొజిషన్లోకి వచ్చారు. అంటే ఆ రోజు మనం గుర్తించాల్సిన విషయం ఏంటిదంటే, సమాజంలో సోషల్ ఈక్వాలిటీ రావాలంటే ఎడ్యుకేషన్లో కూడా మంచి ఎడ్యుకేషన్ రావాలి ఫస్ట్. దాని తర్వాత ఎడ్యుకేషన్ కూడా సమానంగా ఉండాలి. అంటే ఏంటిదంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలా, లేదా ప్రైవేట్ స్కూల్స్ బ్రహ్మాండంగా ఉంటే అది అన్ఫేర్ కాంపిటీషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము గవర్నమెంట్ స్కూల్స్ని బాగా ఎడ్యుకేట్ చేయాల్సింది, మరీ ముఖ్యంగా బీద వారికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి చేయాల్సింది చాలా ముఖ్యమని. సో అందుకని ఈరోజు మా గవర్నమెంట్ కూడా, లోకేష్ గారు కూడా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ మీద అనేక స్కీములు తీసుకొని వస్తారు. ఇవన్నీ ఒక విధంగా సోషల్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ సందర్భంలో నేను కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, ఇలాంటి మామూలు గవర్నమెంట్ స్కూల్లో మా ఫాదర్ కూడా ఎక్కడో తుమ్మిళ్ళలో చదువుకొని వన్ ఆఫ్ ద ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ జిల్లాలో వచ్చాడు 1971లో. 1968లో ఐపీఎస్ కూడా వచ్చింది ఈ జిల్లాకు చెందిన అతని దానం గారని మా ఫాదర్. నేను చెప్పదలుచుకున్నది, ఈవెన్ స్మాల్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పెద్ద అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్, దాంట్లో కూడా సాధించారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళు కూడా ఏదైనా సాధించగలరని మనకు తెలుసు. అందుకని రాబోయే కాలంలో మా ఇంత తెలుగుదేశం గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా గవర్నమెంట్ స్కూల్స్ మీద ఎంతో దృష్టి పెట్టి మంచిగా అభివృద్ధి చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఇంకొకసారి చెప్పేది ఏంటంటే, ఈ పీవీఆర్ స్కూల్స్ అల్యూమినైకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగించదలుచుకున్నాను.